గుజరాత్కు చెందిన ఈ మహిళలు తాగునీటి కోసం ప్రతిరోజు దాదాపు 45 అడుగుల లోతున్న బావిలోకి దిగుతుంటారు. ఈ దృశ్యాలు వల్సాడ్ జిల్లాలోని కపరాడా తాలూకా మోతీ పలసన్ గ్రామంలోనివి. ఇక్కడ ప్రతిరోజు తాగడానికి, వంటకు నీళ్లు తెచ్చుకోవడం వీరికి సవాలుగా మారుతోంది. ఒక్క బకెట్ నీళ్ల కోసం గ్రామంలోని మహిళలు ఇనుప మెట్ల మీద తాళ్లు కట్టుకుని 45 అడుగుల లోతు బావిలోకి దిగుతారు. ఎంత ప్రమాదం అంటే బావిలో ఉన్నప్పుడు పైనుంచి రాళ్లు పడవచ్చు, కాలు జారితే లోపల పడే రిస్క్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఈ ప్రయత్నంలో చాలాసార్లు మహిళలు కాలు జారి బావిలో కూడా పడిపోతుంటారు. చాలాసార్లు తీవ్రంగా గాయపడుతుంటారు. మాకు సరిపడా తాగునీరు రావడం లేదు. వచ్చిన నెలకు ఒకసారి ఇస్తున్నారు. జనం రాత్రంతా ఇక్కడే ఉంటుంటారు. బావిలోకి దిగి ఊట నీళ్లు తీసుకుంటారు. 5 లీటర్ల బకెట్కు తాడు కట్టి దానితో తీసుకుంటాం. బావిలోకి దిగి కూడా నీళ్లు నింపుకోవాల్సి ఉంటుంది. రాత్రి వెళ్ళి ఉంటే ముందే పట్టుకోవచ్చు. పగటిపూట 1-2 గంటలుండి నీళ్లు పట్టుకోవాల్సి ఉంటుంది. దాదాపు 1200 జనాభా ఉన్న ఈ పల్లెలో 8 ప్రభుత్వ బావులు ఉన్నాయి. కానీ వేసవి కాలంలో అవన్నీ ఎండిపోతాయి. కపరాడా, ధరంపూర్ చుట్టుపక్కల మారుమూల పల్లెలకు నీళ్లు అందించేందుకు 586 కోట్ల రూపాయల వ్యయంతో అస్టోల్ గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ అమలు చేశారు. కానీ తమకు తాగునీళ్లు రావట్లేదని స్థానికులు అంటున్నారు. అస్టోల్ గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ లో చాలా వరకు పైప్ లైన్లు వేశారు, కానీ ఆ పైపుల్లో ఇప్పటిదాకా నీళ్లు రాలేదు. ఇక్కడ ట్యాంక్ నీళ్లు 3 రోజులు మాత్రమే వచ్చాయి. అస్టోల్ పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాత్రం గ్రామంలో నీటి సరఫరా జరుగుతోందని చెబుతున్నారు. నీళ్లు అందిస్తున్నాం, కానీ పరిమితంగా సరఫరా చేస్తున్నాం. నీటి సరఫరాను గ్రామ పంచాయతీలకు చెందిన కమిటీలే చూసుకుంటున్నాయి. పైప్ లైన్ మరమ్మతులు కూడా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే జరుగుతోంది.